హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావేరితో గొడవ పడ్డ బాలరాజు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఉషా బాలరాజులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు చందు టీచర్ 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 ప్లీజ్ టీచర్, మీరు ఇలా గొడవ పడితే మేము క్లాసులు మిస్ అయిపోతాం అని అంటాడు. అప్పుడు ఉషా అవును మరి, నువ్వు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, అందుకని క్లాసులు మిస్ అయిపోతావు అని అంటుంది. అప్పుడు చందు నేను ఐఏఎస్ ఐపీఎస్ చదవకపోయినా 10th అన్నా పాస్ అవ్వాలి కదా టీచర్, నేను 10th అన్నా పాస్ అవ్వాలంటే క్లాసులకి వెళ్ళాలి కదా టీచర్, ఇలా క్లాసులకి మిస్ అయిపోతే నేను 10th కూడా పాస్ అవ్వలేను, నా గురించి మీకు బాగా తెలుసు కదా టీచర్ అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఉషా సరే, చందు చెప్తున్నాడు కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను అని అంటుంది. అప్పుడు బాలరాజు మీరేమీ నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఉషా ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అంటుంది. అప్పుడు బాలరాజు హలో, నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, నన్ను రా అంటారా అని అంటాడు. అప్పుడు ఉషా అంటాను, ఇంకా ఏమైనా అంటాను, నువ్వేం చేయగలవు అని అంటుంది. అప్పుడు బాలరాజు ఏం చేయగలనో చేసి చూపించినా అని తన షర్టుని మడత పెడుతూ ఉంటాడు. అప్పుడు ఉషా ఏంటి కొట్టడానికి మీదకొస్తున్నావా, నాతో పెట్టుకుంటే పోయినసారి నా చేతుల్లో తన్నులు తిన్నా రౌడీలను అడుగు ఏమవుతుందో అని అంటుంది. అప్పుడు బాలరాజు అంటే నేనిప్పుడు మీకు భయపడాలా ఏంటి అని అంటాడు. అలా వీళ్ళిద్దరి గొడవని చూసి చిన్ని, చందు, లోహితాలు వాళ్ళ స్కూల్లో క్లాసెస్ ఎక్కడ మిస్ అయిపోతారా అని చాలా కంగారు పడుతూ ఉంటారు. చిన్ని ఏమో ఇదేంటి, నేను చక్కగా నాన్నకి ఈరోజు నాకు ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నారు, నాన్నని అక్కడే ఉండమని మాట్లాడదాం అనుకుంటే అమ్మేమో తనతో పాటు స్కూటీలో రమ్మంటోంది. చివరి ఆఖరికి వీళ్ళిద్దరు ఇలాగా గొడవ పడుతున్నారేంటి, అక్కడ నాకు ఎక్సలెన్స్ అవార్డు ఇస్తారు కదా, పైగా స్కూల్కి కూడా చాలా లేట్ అయిపోతోంది అని. రాజు ఏంటి రాజు నువ్వు కూడా, టీచర్ అమ్మ ప్లీజ్ టీచర్ అమ్మ ఆగండి, ఇద్దరు ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు అని అంటుంది. టీచర్ నేనా చిన్ని, నేనా, వీడే నన్ను రెచ్చగొడుతున్నాడు అని అంటుంది. అప్పుడు బాలరాజు చూడు చిన్ని, చూడు ఎలా మాట్లాడుతుందో మీ టీచర్, ఒక సామాన్య మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా నాకు ఇవ్వడం లేదు అని అంటాడు. అప్పుడు చిన్ని ఏంటి టీచర్ అమ్మా ఇది, నిన్న అంత రిస్క్ చేసి మీ ప్రాణాలని కాపాడాడు కదా మా రాజు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఉషా నువ్వు పైనవి చూసి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గులో నీకు అర్థం కావడం లేదు చిన్ని, కొంతమంది పైకి మంచిగా ఉన్నట్టు నటిస్తూ వెనక నుండి మనకి ఆపదలని కొని తెస్తూ ఉంటారు. ఎవరికి తెలుసు, వాళ్ళే ప్రాబ్లంని క్రియేట్ చేసి వాళ్ళే ప్రాబ్లంని సాల్వ్ చేశారేమో అని అంటుంది. ఆ మాటకి బాలరాజు ఉష ఏమంటుందో కనిపెట్టేస్తాడు. కానీ చిన్నికి మాత్రం అర్థం కాదు. అప్పుడు చిన్ని ఏంటి టీచర్ అమ్మా, నాకేం అర్థం కాలేదు అని అంటుంది. అప్పుడు ఉష కొన్ని అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలులే చిన్ని అని అంటుంది. అప్పుడు చందు ఏంటి టీచర్ ఇది, ఇందాకే కదా చెప్పాను, మీరు ఇలాగ లేట్ చేస్తే నేను 10th పాస్ అవ్వలేను టీచర్ అని అంటాడు. అప్పుడు ఉష ఒరే బాబు నువ్వు వెళ్ళరా అని చందుని పంపిస్తుంది. ఆ తర్వాత ఉష చిన్ని వచ్చి బండెక్కు అని అంటుంది. ఇంకప్పుడు చిన్ని ఏమీ చేయలేక ఉష టీచర్ బండెక్కి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.